హాయ్ గైస్, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చేపల కర్రీ, కానీ మన స్టైల్లో కాదు, మా పిన్ని స్టైల్లో. చూసేయండి అందరూ, నో స్క్రిప్ట్ చేయకండి. కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాగా ఫ్రై చేయాలి. చేప ముక్కలు నీట్గా కడగాలి. ఆల్రెడీ మా దగ్గర కడిగేసారు, మళ్ళీ నేను కడుగుతున్నాను. కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలి. అంతే. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాక ఫిష్ ముక్కలు సాల్ట్ పసుపు వేసి కడిగితే నీట్గా వస్తుంది, నీచు వాసన రాదు. ఇలాగా ఒక్కొక్క ముక్క వేసి అలా పెట్టుకుంటే నీచు వాసన రాదు. సిమ్లో పెట్టుకుంటే నీచు వాసన వస్తుంది. అదే ఆయిల్ సిమ్లో పెట్టుకున్న ఈ చేప ముక్కలు బాగా మగ్గిస్తే ఆయిల్లో బాగుంటుంది. ఏ పీస్ చాపేస్తాం. కొంచెం పసుపు కంటే ఎక్కువ వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం, ఎవరికి ఎంత వస్తే అంత కారం, ఘాటుగా లేకపోతే ఘాటుగా మీకు సరిపడగా అలాగా సరిపడగా కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టాలి. అందు పిండేసి నానబెట్టుకుంటే అందులో వేసాక ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ సరిపడగా చింతపండు పులుపు వేసి ఒక అరగంట సేపు, ఒక అరగంట పావు గంట మగ్గబెట్టుకుని మరిగించుకుంటే చేపల పులుసు రెడీ అవుతుంది. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కింద వేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లైట్గా చికెన్ మసాలా, నాకు కొంచెం మసాలా ఎక్కువ అవసరం. పొడి వేయలేదు కనుక మసాలా ఎక్కువ వేస్తాను. మసాలా ధనియాల పొడి వేయలేదు కనుక చికెన్ మసాలా ఎక్కువ పడుతుంది. అంతే. కొంచెం ఫిష్ మసాలా లైట్గా చెప్తే మొత్తం వేస్తా. ప్యాకెట్ పడుతుంది మరి. అంతే. ఒక 2 minutes ఉంటే చాలా అయిపోయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. వాయిస్ కూడా నేను ఇవ్వలేదు గైస్, మా పిన్ని ఇచ్చింది అని. మీకు అర్థం కాకపోతే స్క్రిప్ట్ చేయకుండా చూస్తే కంపల్సరీ అర్థమవుతుంది.
ఈ స్టైల్లో కూడా ఓసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్, డైలీ లైవ్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.